ఆనందం. అమ్మ కూర్చుని ఉండగా ఇలా దగ్గరగా కూర్చుని చూస్తే అమ్మవారి ఎడమకాలు తీసి కుడి తొడ కింద పెట్టుకుని కుడికాలు తీసి కింద పాదపీఠం మీద పెట్టింది. ఎంతో ప్రేమగా తల్లి కూతుర్ని పిలిచినట్టు కొడుకుని పిలిచినట్టు రానానా అంటే దగ్గరికి వెళ్ళి అమ్మ మోకాలు మీద చెయ్యేసుకుని అమ్మ కడుపు వంక నాభి వంక అమ్మ పెట్టుకున్న వడ్డాణం వంక దానికి ఉన్న చిరుగంటల వంక చూస్తే బాగుందా వడ్డాణం అని అమ్మవారంటే అమ్మ చాలా బాగుందమ్మా అంటే ఇలా ఇలా అంటే గంటలు చిరుగంటలు గణగణ మోగుతుంటే పసిపిల్లాళ్ళ మీరు అమ్మ మోకాలు మీద చేతులు వేసి ఆ పాదపీఠం మీద ఉన్నటువంటి పాదం మీదకి వంగి మీరు నమస్కారం చేస్తుంటే ఆ తల్లి పాదానికి రాసినటువంటి పసుపు, తల్లి పాదం చుట్టూ పెట్టినటువంటి లత్తుక, వాటి మీద ఉన్న పువ్వులు ఆ సువాసనలతో మత్తెక్కిపోతే అమ్మవారు ఇలా మీరు బేలగా చూస్తే ఏం నాన్న అంటే అమ్మా ఆ రెండో పాదం కూడా ఒక్కసారి ఇలా పెట్టమ్మా అంటే ఆ ఎడమ తొడ కిందని ఆ కుడి తొడ కింద నుంచి అమ్మవారు ఆ ఎడమ పాదాన్ని తీసి పాదపీఠం మీద పెడితే మీరు వంగి చక్కగా పాదాలకి నమస్కారం చేస్తే అమ్మవారు పొంగిపోతే మీరు ఇలా కూర్చుని మళ్ళీ తలపైకెత్తి అమ్మా అమ్మా నీ కోసం తెచ్చానమ్మా నీ అమ్మ నా చేత్తో ఒక్క రెండు గాజులు వేస్తానమ్మా నీ చేతికంటే తప్పకుండా వేయినాన్నా అని అమ్మవారు కుడి చెయ్యి ఇలా పెడితే మీరు అమ్మవారి వేళ్ళు పట్టుకొని ఆ గాజులు ముందెక్కించి కొంచెం ఆ చెయ్యి నొక్కడానికి మీరు బెంగెట్టుకుంటే పర్వాలేదు ఇలాను అంటే కొద్దిగా ఇలా నొక్కితే మెత్తటి చేతిని ఆ గాజు పైకి ఎక్కేస్తే ఆ గాజుని పై వరకు ఎక్కించి మిగిలిన గాజులకి తగలడం వల్ల కంగుమని శబ్దం వస్తే మీరు పొంగిపోయి 4 చేతులకి గాజులు తొడిగి అమ్మ నీకు కొద్దిగా బొట్టు పెట్టనా అంటే పెట్టు నాన్న అని అమ్మ ఇలా వంగితే మీరు కుంకంలో ఉంగరపు వేలు పెట్టి అమ్మవారికి బొట్టు పెట్టి చక్కగా పాదాల దగ్గర కూర్చుని అమ్మా అమ్మ నా చేత్తో ఇస్తాను కొద్దిగా తేనె తాగవా అమ్మ అంటే తాగుతాను నాన్న ఇయ్యి అంటే మీరు బంగారు పళ్ళెంలో బంగారు చిన్న పాత్రలో కొంచెం తేనె అమ్మవారికి ఇలా ఇస్తే అమ్మవారు ఆ తేనె తీసుకుని ఇలా పెదవి మీద పెట్టుకుంటే పాత్ర కింద నుంచి కింది పెదివి కనపడుతుంటే అమ్మవారు తాగేయడం వల్ల ఆ తేనె కింద పెదివి మీద కొద్దిగా కనపడుతుంటే అమ్మ మంచినీళ్ళు కూడా తాగమ్మా అని ఇంకో బంగారు పాత్రతో నీళ్ళు ఇస్తే మీరు ఆ బంగారు పాత్రలో ఉన్న నీళ్లు కూడా తాగేస్తే ఆ అమ్మవారు తాగేయడం వల్ల ఆ తేనెంతా లోపలికి వెళ్ళిపోతే అమ్మ చేయి కడుక్కుని నోరు కడుక్కోమ్మా అని కొద్దిగా నీళ్లు పోస్తే తల్లిలా చేతులు కడుక్కుంటే మీరు ఉత్తరీయంతో అమ్మవారి చేతులు తుడిచి అమ్మవారి దగ్గర ఉత్తరీయం ఇస్తే అమ్మవారి ఇలా నోరు తుడిచేసుకుంటే సంతోషంగా తల్లి ఇలా కూర్చుంటే ఏ నాన్న నీకు సంతోషమేనా అంటే అబ్బా అమ్మ ఎంత సంతోషంగా ఉందో అమ్మా ఎంత సంతోషంగా ఉందో అమ్మా అంటే బాగుందా అంటే బాగుందమ్మా అమ్మ కింద నుంచి పైకి కూడా ఒకసారి చూస్తానమ్మా అంటే చూడు అంటే మళ్ళీ ఆ పాదాల వంక చూస్తే పాదాలకున్న మంజీరముల వంక చూస్తే ఇలా పైకి చూస్తే ఎర్రటి చీరలోంచి మోకాళ్ళు కనపడితే ఆ మోకాళ్ళ మీద ఇలా 2 చేతులు వేస్తే మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత అన్నట్టుగా చిన్ని గోపురాల్లా మోకాళ్ళు తగిలితే అమ్మకి నమస్కారం చేసి ఆ తొడలకి నమస్కారం చేసి అమ్మ నాభికి నమస్కారం చేసి అమ్మ వడ్డాణానికి నమస్కారం చేసి వక్షస్థలం మీద మంగళసూత్రాలకి నమస్కారం చేసి హారాలకి నమస్కారం చేసి కంఠంలో 3 మడతలకి నమస్కారం చేసి గడ్డం వంక చూసి ఆ గడ్డానికి నమస్కారం చేసి పెదవులకి నమస్కారం చేసి ముక్కుకి నమస్కారం చేసి ముక్కుకు పెట్టుకున్న ఆభరణానికి నమస్కారం చేసి ఇలా పైకి చూస్తే లలాటం అమ్మవారు పెట్టుకున్న బొట్టు కనపడితే ఆ బొట్టుకి ఆ కన్నులకి కన్నులలో నలుపుకి ఆ చెవులకు పెట్టుకున్న ఆభరణాలు చెవుల మీద ఉన్నటువంటి కదంబ పుష్పముల యొక్క గుత్తి ఆ పైన మణులతో ప్రకాశిస్తున్నటువంటి కిరీటం ఆ కిరీటంలో ఉన్న మణుల కాంతి బంగారు కాంతి అమ్మ యొక్క ఎరుపు కాంతి ఇన్ని కాంతులతో కూడిన కొత్త కాంతి అమ్మ చీరకాంతి ఆ చల్లతనం ఈ కాంతులలో మీరు అమ్మకి దగ్గరగా ఇలా కూర్చుంటే అమ్మవారు పొంగిపోయి నాన్న నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను నువ్వు చక్కగా ఆనందం అనుభవించడం కోసం నువ్వు నీ ఇల్లు 10 తరాలు పరమ సంతోషంగా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానాంతర్గతంగా నువ్వు మౌనంగా ధ్యానమునందు నన్ను పైనుంచి కిందకి కింద నుంచి పైకి దర్శనం చేసినటువంటి పుణ్యానికి నువ్వు కన్నులు తెరిచి చూసేసరికి నీ ఒళ్ళో నువ్వు అలంకరించుకోవడానికి స్నానం చేయడానికి అంగరాగాన్ని
కోటి కుంకుమార్చనలో నా పాదాల మీద వేయడానికి కుంకుమార్చన చేసుకోవడానికి అనుమతి పత్రాన్ని నీకు కృప చేసి ఉన్నాను, కన్నులు తెరిచి చూసుకో, ఇది నా అనుగ్రహం అని అమ్మవారంటే ఇప్పుడు మీరు ఒక్కసారి కన్నులు తెరిచి చూసుకోండి. మీకు కనపడిందా అమ్మవారి ప్రసాదం? ఇప్పుడు మీరు చక్కగా కళ్ళకద్దుకుని మీకు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మీ దగ్గర పెట్టుకోండి.